హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు టోరెంట్ నుండి మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టోరెంట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలానో చూడండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ టోరెంట్ ప్రో అంటే వచ్చింది. ఏ టోరెంట్ స్పేస్ ప్రో అంటే ఇక్కడ మనకి మూడోది కనిపిస్తుంది. ఈ మూడో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇన్స్టాల్ నాకు ఆల్రెడీ ఈ వర్షన్ ఆల్రెడీ నా దానిలో ఇన్స్టాల్ అయింది. సో నేను చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ నేను యూసీ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సర్చ్లో టోరెంట్ Z2 ఇక్కడ రెండోది ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి పైన కనిపిస్తుంది కదా మై టోరెంట్స్, దీని మీద టచ్ చేయండి. మీకు ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ అంటే ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ చాలా అంటే దానికి సంబంధించిన మూవీస్ అనమాట. డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనకి తెలుగు మూవీస్ అనుకున్నాం. తెలుగు మూవీస్ 2006 మీద టచ్ చేయండి. మనకి తెలుగు మూవీస్కి సంబంధించినవన్నీ ఇక్కడ డీటెయిల్గా వస్తాయి. నాన్నకు ప్రేమతో, వార్ క్రాఫ్ట్ ఇలా. ఇక్కడ మనకి సైడ్కి వస్తే రేటింగ్ ఉంటుంది. అంటే ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ రేటింగ్ ద్వారా చూసుకోవచ్చు. 601, 426 ఇలా. సో ఒక దాని మీద సెలెక్ట్ చేద్దాం. వార్ క్రాఫ్ట్ డౌన్లోడ్ చేస్తాం. టచ్ చేయండి. నెక్స్ట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి. ఇక్కడ 3 లింక్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 లింక్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి ఐడోప్ మీద రెండో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఇంకో పేజ్కి అంటే డౌన్లోడ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. కిందకు వస్తే మ్యాగ్నెట్ URI అని ఉంటుంది. దీని మీద టచ్ చేసిన తర్వాత మ్యాగ్నెట్ URI కాదు, కింద డౌన్లోడ్ మీద టచ్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ద్వారా అప్లికేషన్లోకి లింక్ వచ్చి ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రీన్లో కనిపిస్తుంది కదా, దాని మీద డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా, డౌన్లోడ్ ఫ్రమ్ PS 1.36 GB. అంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యూట్యూబ్లో గోపి ఆరుద్ర అని టైప్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. దానిలో సబ్స్క్రైబర్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.